జై హింద్. నిన్న కాశ్మీర్లో జరిగినటువంటి అల్లర్లలో కేవలం ఇది భారతదేశం మీద మాత్రమే దాడి చేసినటువంటి సంఘటన కాదు. ఎందుకంటే భారతదేశం మీద దాడి జరిగి ఉంటే కులాలు మతాలకు అతీతంగా ఈ దాడి జరిగి ఉండేది. కానీ అక్కడ ఉన్నటువంటి మిలిటెంట్స్ అంతా కూడా చేసినటువంటి దురాగతం ఏంటంటే అక్కడ వచ్చినటువంటి పర్యాటకుల యొక్క ఐడెంటిటీ కార్డు వెరిఫికేషన్ చేసుకుని వాళ్ళ యొక్క బట్టలు ఎప్పదీసి వాళ్ళు హిందువులను నిర్ధారణ చేసుకున్న తర్వాత, అంటే ముస్లిమ్స్కి అయితే శుద్ధి చేస్తారు కాబట్టి వాళ్ళకి హిందువులకు చేయరు కాబట్టి వీళ్ళు హిందువులను నిర్ధారణ చేసుకున్న తర్వాత మాత్రమే కాల్పులు జరిగిందని చెప్పి ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అంటే ఈ దాడి యావత్తు కూడా పాకిస్తాన్ యొక్క తీవ్రవాద సంస్థలు హిందువుల మీద మాత్రమే దాడి చేస్తున్నాయి. కాబట్టి హిందువులు గ్రహించవలసింది ఏంటంటే ఎవరికి వారు వాళ్ళ యొక్క స్వీయ రక్షణ చేసుకోవాల్సిందే. మనం కులాలకి మతాలకు అతీతంగా పోరాడవలసిందే. హిందూ సమాజాన్ని మనం రక్షించుకోవాల్సిందే. లేకపోతే భవిష్యత్తులో మీ పిల్లలకి కూడా భవిష్యత్తు ఉండదు. ఇది గ్రహించండి. జై హింద్. భారత్ మాతాకి జై.